వెల్కమ్ టు ఐఎన్బి స్పెషల్ స్టోరీ. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక కేంద్రంగా గుర్తించిన కొండవీడు కోటకు వెళ్తున్నాం. ఈ కొండవీడు కోట గుంటూరు పట్టణం నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుంటూరు పట్టణానికి రావడానికి ట్రైన్, బస్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. గుంటూరు పట్టణంకి వచ్చిన తర్వాత 27 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనకి ఫిరంగిపురం వస్తుంది. ప్రస్తుతం మనం ఫిరంగిపురంలోనే ఉన్నాము. ఇక్కడ ఫిరంగిపురం నుంచి కొండవీడు కోటకి మళ్ళీ ఇంకో 4 కిలోమీటర్లు ఉంటుంది. మనం ఇక్కడ బోర్డుని అయితే చూద్దాము. కొండవీడు కోట ఘాట్ రోడ్ దగ్గర మనం ఉన్నాము. ఇంతకుముందు కొండవీడు కోటకి వెళ్ళడానికి ఓన్లీ నడక ప్రయాణం మాత్రమే ఉండేది. 2018లో ప్రభుత్వం దీనిని పర్యాటక కేంద్రంగా గుర్తించి 35 కోట్లతో ఘాట్ రోడ్ని నిర్మించింది. ఘాట్ రోడ్ని నిర్మించిన తర్వాత దీని మీదకి ఇంకా కార్లు అవన్నీ వెళ్తున్నాయి. ప్రస్తుతం మనం ఫిరంగిపురంలోని కొండవీడు కోటకు వెళ్ళే దారి మధ్యలో ఉన్నాము. ఇక్కడ నుంచి కొండవీడు కోట అయితే ఇంకో 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ బోర్డుని చూద్దాము. కొండవీడు కోట ఘాట్ రోడ్ 3 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. పదండి కొండవీడు కోటకు వెళ్దాం ఈరోజు. ప్రస్తుతం మనం కొండవీడు కోట యొక్క ముఖద్వారం దగ్గర ఉన్నాము. ఈ ముఖద్వారం చూస్తే ఇక్కడ పరిపాలించిన రెడ్డి రాజుల యొక్క నాయకత్వాన్ని ప్రతిబింబించేలాగా ఇక్కడ ముఖద్వారంలోనే కనిపిస్తుంది. ఇక్కడ ఒక మ్యాప్ని కూడా గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేసింది. ఈ మ్యాప్లో ఇక్కడ ఏమేమి ప్రదేశాలు మనం చూడడానికి వీలుగా ఉన్నాయి, చరిత్ర అండ్ వేటికి ఎలా దారి వెళ్ళాలి, ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మొత్తం ఈ మ్యాప్లో అనేది ఇండికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది చూసుకొని మనం దీన్ని ఫాలో అవుతూ లోపలికి వెళ్తే కనుక మనకి కంప్లీట్ నాలెడ్జ్ అనేది లోపల అనేది మనకి దొరుకుతుంది అనమాట. ప్రస్తుతం మనం కొండవీడు కొండ పైకి అయితే చేరుకున్నాము. ఎవరైతే ఇక్కడికి వస్తారో సందర్శకులు వాళ్ళ కోసం ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలను కల్పించింది. ఆ సౌకర్యాల్లో భాగంగా ఇక్కడ పార్క్ కట్టడం కానీ, మొత్తం ఇక్కడ టాయిలెట్స్ కానీ, పార్కింగ్ ఏరియా కానీ మొత్తం ప్రభుత్వం అయితే అన్ని సౌకర్యాలను కల్పించింది. మనం ప్రస్తుతం ప్రభుత్వం నిర్మించిన ఘాట్ రోడ్కి చిట్ట చివరి భాగంలో ఉన్నాము. ఇక్కడతో అయితే ప్రభుత్వం నిర్మించిన ఘాట్ రోడ్ అనేది ముగిసింది. ఇక్కడ నుంచి మనం కాలినడకనే పైకి వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ మనం రెడ్డి రాజుల పరిపాలనా కాలాన్ని, వాళ్ళ నమూనాల్ని, ఎక్కడైతే వీళ్ళ చరిత్ర ఉందో ఆ చరిత్ర గురించి మనం పైకి వెళ్ళి కంప్లీట్గా తెలుసుకుందాం రండి. ఇక్కడతో రోడ్ అయితే ముగిసింది కాబట్టి ఇంకా కొండవీడు కోట పై భాగానికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఇంకా కాలినడకనే వెళ్ళాలి. ఇక కొండవీడు కోట యొక్క ముఖ్య ప్రదేశాలు కానీ, కోటలు కానీ ఇంకా పై భాగంలోనే ఉన్నాయి. ఈ నడక అయితే చాలా బాగుంది. ఇది కొంచెం రాళ్ళు, రప్పలు ఇలాంటివి ఉండడం వల్ల, అన్బ్యాలెన్స్గా ఉండడం వల్ల ఇంకా పిల్లలకి, పెద్దవాళ్ళకి కొంచెం కష్టం కావచ్చు. కానీ ఖచ్చితంగా ఒకసారి అయితే కొండవీడు కోటను చూడాలి. ఇక్కడ ఈ ప్రజలు ఏం చెప్తున్నారంటే ఇక్కడ కొండ పైకి వెళ్తే కనుక ఒక గుడి లాంటిది ఉంటుంది అని చెప్పి, ఆ గుడిలో అప్పట్లో రెడ్డి రాజులు పూజలు అదంతా చేసేవారు. మనం గుడికి కూడా వెళ్దాము. ఇప్పుడు పాత సినిమాల్లో చెప్తా ఉంటారు కదా, కొండలలో కొలువున్న కోనేటి రాయలు వారు అని. దేవుడు ఎప్పుడు చూసినా కూడా కొండలపైన ఉంటాడు. అక్కడ నుంచి మనమే కాలినడకన దేవుడి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తే కొండ, నేల, చుట్టుపక్కల చెట్లు, ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంది. ఎక్కువ స్ట్రెస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో వస్తే ఒక మనశ్శాంతి అయిన ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ పైకి వెళ్తే కనుక ఒక కోటలా మనకు కనిపిస్తుంది. వెళ్దాం మనం పైకి. ఆ కోట ఏంటి, దాని విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాము. ఈ కోటకి వెళ్ళే దారిలో అయితే పెద్ద పెద్ద మర్రి చెట్లు అవన్నీ అయితే ఉన్నాయి. ఈ మర్రి చెట్లు అవన్నీ మనం లోకల్ సిటీలో చూడలేము కదా. ఇలాంటి ప్లేసెస్కి వస్తేనే ఆ అనుభూతిని మనం ఫీల్ అవ్వగలం అనమాట. మనం కోట దగ్గరికి అయితే వచ్చేసాము. ఎలాగైతే ఏమి, ఈ కోట చూస్తే మొత్తం శిథిలావస్థకి చేరుకుంది. ఈ కోట గోడలు కానీ, ఈ కోట నిర్మించిన విధానం కానీ, ఇక్కడ తలుపులు కూడా లేవు. ఈ కోట నిర్మించిన రాళ్ళు చూస్తే ఎంత శిథిలావస్థకు చేరుకున్నాయంటే, ఈ శిథిలావస్థను చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇది ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారు అని చెప్పి. ఇలాంటి కోటలు ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్క కోటని పరిశీలిస్తే కనుక ఒక్కొక్క కోటకి ఒక్కొక్క చరిత్ర ఉంది. రెడ్డి రాజులు ఇలాంటి ప్లేసెస్లో విశ్రాంతి తీసుకునేవారు. రెడ్డి రాజులు ఇక్కడ పూజలు నిర్వహించేవారు. ఇక్కడ నుంచి సామ్రాజ్యాన్ని పర్యవేక్షించేవారు. ఇలా ఒక్కొక్క కోటకి ఒక్కొక్క చరిత్ర అనేది ఇక్కడ ఉందన్నమాట. మనం ఇక్కడున్న అన్ని కోటలు చూడలేకపోయినా సాధ్యమైనంత వరకు ఈరోజు మన ట్రిప్లో కవర్ చేద్దాం రండి. ఎత్తైన కొండలు, చూడచక్కని ప్రకృతి సోయగాలు, వాటి మధ్య చారిత్రాత్మక వైభవాన్ని అర్థం పట్టేలా కొండవీడు కోట. గుంటూరు జిల్లాలో ఉన్న ఈ కొండవీడు కోట ఎందరో మంది పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ప్రభుత్వం దీన్ని పర్యాటక ప్రదేశంగా గుర్తించింది. అంతేకాదు యునెస్కో వారి చేత వారసత్వ పర్యాటక కేంద్రంగా ఇది గుర్తించబడింది. ఇలా గుర్తించిన తర్వాత ఇది దేశ ప్రజలనే కాదు, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ ప్రజలను కూడా
ఈ కొండ అనేది ఆకట్టుకుంటుంది. ఇక్కడ కొండలను చూస్తే గనక ఎంతో ప్రశాంతమైన వాతావరణం, చక్కటి పచ్చదనం, అందుకేనేమో ఇది పర్యాటకుల్ని అంతలాగా ఆకట్టుకుంటుంది. కనుక ఇది ఇక్కడున్న కోటల్లో ఒక కోట. ఇది చాలా శిథిలావస్థలో ఉంది. ఇది చూస్తే పురాతన కాలంలో రెడ్డి రాజులు ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారు అన్నమాట. ఇక్కడి ఈ చారిత్రాత్మక కట్టడం చూస్తే మనకు ఆశ్చర్యం కలగమానదు. ఎందుకంటే అప్పట్లోనే ఇంత విజ్ఞానము అండ్ ఇంత ఇంజనీరింగ్ నైపుణ్యత అనేది ఆ కాలంలోనే ఇంతలా కట్టారు అంటే మనకి ఆ కాలంలోనే ఇంత విజ్ఞానం ఉందా అనే అనుమానం రాకమానదు. ఈ కోటను చూద్దాము. ఇదైతే మొత్తం శిథిలావస్థలో ఉంది. కనీసం ఇది 14వ శతాబ్దంలో రెడ్డి రాజుల చేత నిర్మించబడిన కోట. అందుకే ఇది ఇప్పటికీ ఇంత శిథిలావస్థలో ఉంది. ఇక్కడ మొత్తం విశ్రాంతి తీసుకునేవారు సైనికులు. కోటలు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఒక్కొక్క కోటని కనుక పరిశీలిస్తే ఒక్కొక్క కోటకి ఒక్కొక్క రకమైన చరిత్ర ఇక్కడ కలిగి ఉంది. రెడ్డి రాజులు ఒక చోట విశ్రాంతి తీసుకునేవారు, ఒక చోట పరిపాలన సాగించేవారు. అలా ఇది రెడ్డి రాజులు విశ్రాంతి తీసుకునే కోట అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి అయితే దారి అనేది ఇంకా చాలా అపాయకరంగా ఉంది. ఇప్పుడు ఈ కోటని మనం ఎక్కాలంటే పైన ఉన్న గుడి, ఇక్కడ గుడి ఉందని చెప్పారు పైన. ఆ గుడికి చేరుకోవాలంటే ఈ పెద్ద బండరాయి ఉంది కదా, జారు టైప్ లో, ఈ బండరాయిని మనం ఎక్కాలి. పైకి ఎక్కితే అక్కడ మనకి ఆ కోటలా కనిపిస్తుంది కదా, అదే గుడి అన్నమాట. ప్రస్తుతం మనం కొండవీడి కోట యొక్క చిట్ట చివరి భాగాన ఉన్నాము. ఇక్కడ పూర్తిగా శిథిలావస్థలో ఉన్న గుడిని మనం అయితే చూస్తున్నాము. ఈ గుడి లోపలికి వెళ్ళి దీని చరిత్ర ఎలా ఉంటుందో అదంతా మనం తెలుసుకుందాము. ఇది ఇంకా మొత్తం కొండవీడి కోటలోనే చిట్ట చివరి ప్రదేశానికి అయితే మనం వచ్చేసాము. ఇక్కడ ఒక గుడిని అయితే నిర్మించబడి ఉంది. పురాతన కాలంలో నిర్మించారు కాబట్టి ఈ గుడి పూర్తిగా శిథిలావస్థకి చేరుకుంది. ఈ గుడిలో అప్పట్లో రెడ్డి రాజులు పరిపాలించేటప్పుడు ఈ గుడిలోనే ప్రార్థనలు, పూజలు అవన్నీ చేసేవారు. రండి, ప్రస్తుతం ఈ గుడిని మనం చూసి ఎలా ఉంది, దీంట్లో చెక్కబడిన భారతీయ సంస్కృతికి సంబంధించిన విషయాలు అవన్నీ మనం విజువల్స్ తీసుకుందాం. రండి. ఎలాగైతేనే ఆ బండరాయి ఎక్కి ఎలాగోలా కష్టపడి మనం పైకైతే చేరుకున్నాము. ఇది కొండవీడు కోట యొక్క అత్యంత పై భాగాన నిర్మించబడిన గుడి. దీనికి ఇంకా పూర్తి శిథిలావస్థలో ఉంది. లోపలికి వెళ్ళి మనం చూద్దాము ఇది ఎంతవరకు ఉంది, దీని చరిత్ర ఆనవాళ్ళు మనకి ఏమైనా కనిపిస్తాయనేది లోపలికి వెళ్ళి చూద్దాం. రండి. ఈ మెట్లు కూడా ఎక్కడానికి సౌకర్యవంతంగా లేవు. అసలు పిల్లలు పెద్దలైతే అసలు ఇంత పై వరకు రాలేరు కూడా. మనం వచ్చాము విజువల్స్ కోసం. రండి ఇంకా లోపలికి వెళ్దాము. మెట్లయితే చాలా కష్టతరంగా ఉన్నాయి. మనం గుడి లోపలికి అయితే చేరుకున్నాము. ఈ గుడిని చూస్తే పూర్తిగా శిథిలావస్థలో పూర్తిగా కుప్పకూలిపోయిందనమాట. ఈ స్తంభాలు కానీ అసలు మెయిన్ స్లాబ్ ఏం లేదు, మొత్తం కూలిపోయింది. ఇక్కడ ఈ స్తంభాలు కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ సగం స్తంభాలు కుప్పకూలిపోయాయి. రండి చూద్దాం లోపలికి వెళ్ళి. ఈ గుడి లోపల చూస్తే కనుక అన్ని బండరాళ్ళు, పడిపోయిన స్తంభాలు, మొత్తం మనం వచ్చే లోపలికి ఆల్మోస్ట్ ఒక 80% వరకు ఇది కూలిపోయినట్టుంది గుడి. ఇక్కడ కింద పడిన బండరాళ్ళు అవన్నీ చూస్తుంటే, ఇక్కడ ఈ గోడని చూసారా, గుడి లోపల ఉన్న ఈ గోడ, ఇది ఎంత శిథిలావస్థకు చేరుకుంది అంటే అసలు ఇది ఇంకా 1-2 సంవత్సరాల్లోనే ఇది కూలిపోవడానికి సిద్ధంగా ఉందన్నమాట. మనమైతే గుడి లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ గుడి కంప్లీట్ గా కుప్పకూలిపోయింది. పూర్తి శిథిలావస్థకి ఈ గుడి చేరుకుంది. గుడి స్లాబ్ అయితే మొత్తంగా ఇంకా కుప్పకూలిపోయింది. ఇక్కడ ఉన్న స్తంభాలు కూడా ఏదైతే ఉన్నాయో సగం స్తంభాలు పూర్తిగా కూలిపోయాయి. మిగిలిన స్తంభాలు కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ చూద్దాము. ఈ స్తంభాన్ని చూస్తే గనక ఇది ఒక్క స్తంభం కూలిపోతే చాలు, ఈ స్తంభంతో మొత్తం ఇక్కడ మిగిలిన గుడి ఏదైతే ఉందో మొత్తంగా కుప్పకూలిపోతుంది. ఇక్కడ నిర్మించిన రాళ్ళు, ఈ గుడి దేంతో అయితే ఏ రాళ్లతో అయితే నిర్మించారో వీటిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ కొండవీడు కోటలో ఉండే కొండరాళ్లతోనే ఉపయోగించి ఈ గుడిని నిర్మించినట్టు మనకు అర్థమవుతుంది. కానీ ఈ గుడిని చూస్తే కనుక మనకు అర్థమవుతుంది ఎంత పురాతన కాలంలో ఈ గుడిని నిర్మించారన్నది. అప్పటి రెడ్డి రాజుల పరిపాలనా కాలంలో ఈ గుడిని కేంద్రంగా చేసుకొని మన గ్రామ ప్రజల యొక్క శాంతి కోసం ఇక్కడ పూజలు నిర్వహించేవారు. ఇప్పుడు ఈ ప్రస్తుతం మనం చూసిన టైంకి అయితే చూస్తే మొత్తం గుడి అయితే కూలిపోయింది. మిగిలిన గుడి ఏదైతే స్తంభాలు ఉన్నాయో కూడా అవి కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం మనం కొండవీడి కోటకి కింద ఉన్న ఒక గుడి దగ్గర ఉన్నాము. ఈ దేవాలయాన్ని రెడ్డి రాజులు పరిపాలించే సమయంలోనే కట్టారంట. ఇదైతే ఇక్కడ ప్రజల ప్రకారం దీన్ని గోపీనాథ ఆలయం అని చెప్పి అంటున్నారు. ఇదైతే ఎందుకు ముఖ్యంగా కట్టించబడింది అంటే ఇక్కడ ప్రజలు చెప్పుకుంటున్న దాని ప్రకారం రెడ్డి రాజులు బ్రాహ్మణుడి మీద కోపపడితే
రెడ్డి రాజుల్ని ఎలాగైనా హతమార్చాలని చెప్పి ఒక బ్రాహ్మణుడు రెడ్డి రాజుల్ని చంపడానికి కొరకై ఈ దేవాలయాన్ని కట్టించారు. దీని ప్రారంభం రోజునే రెడ్డి రాజులందరినీ ఆ బ్రాహ్మణుడు గుడి లోపల ఏదైతే కత్తుల బావి ఉంటుందో ఆ కత్తుల బావిలోకి ఒక జారుడు బల్ల లాంటిది అరేంజ్ చేయించి దాంట్లో లోపల నుంచి రెడ్డి రాజులు అక్కడికి వెళ్ళి లోపల జారి ఇంకా లోపలికి వెళ్ళి చచ్చిపోయేటట్టుగా ఈ గుడిని అయితే నిర్మించడం అనేది జరిగింది. ఇక ఇదంతా ఇక్కడున్న ప్రజలు చెప్పుకుంటున్నారు. బట్ ఈ నిజాలేంటో, ఈ గుడి యొక్క అసలు చరిత్ర ఏంటో, ఈ గుడి యొక్క ఎవరు నిర్మించారు, ఎంతకాలం అయింది ఈ గుడి నిర్మించి, ఇదంతా కూడా ఇక్కడున్న ప్రజల్ని మనం అడిగి తెలుసుకుందాము. నమస్తే పెద్దాయన. ఏమండి, బాగున్నారా అండి? బాగానే ఉండాలండి. ఎక్కడుంటారు మీరు? ఇక్కడే ఉంటారా? నేను ఇక్కడ ఉంటాను, నేను కొండకి వెళ్తాను, గైడ్ని. ఓ, కొండవీడు కొండకి మీరు గైడా? ఓకే అండి. పెద్దయినా ఈ గుడి ఏ శతాబ్దంలో నిర్మించారు? ఇది ఇప్పుడు కట్టి 15 తరాలండి. ఇది 15 తరాల క్రితం కట్టారా? ఎవరు నిర్మించారు దీన్ని? ఇది కట్టించింది పూజారి కంసలాయన. ఈ గుడి యొక్క విశిష్టతను మాకు చెప్పగలరా కొంచెం? ఈ నిర్మాణాలు, ఈ స్తంభాలు అవన్నీ చూస్తుంటే చాలా విజ్ఞానంతో, చాలా ఇంజనీరింగ్ నైపుణ్యాలతో కట్టినట్టుంది. ఈ చరిత్ర ఏంటి, ఎలా నిర్మించారు, ఏ ఉద్దేశం కోసం దీన్ని నిర్మించారు? విగ్రహాలు మొత్తం చిలకలు పెట్టాడు, జమీందారు తీశాడు. పంచలోకాలు, నరసింహస్వామి విగ్రహాలన్నీ ఇక్కడ ఉండ విగ్రహాలు మొత్తం లేదు, ఈయన మ్యూజియంలో పెట్టారు, నందుల కింద తీసేది. అది ఇదిగోండి, ఇది రంగస్థలం. రంగస్థలం అంటే ఎన్ని రంగస్థలం ఇళ్ళు చివరి దాకా వాళ్ళు అక్కడ నాటకాలు వేస్తుంటారు, రాళ్ళు అడుగుతుంటారు. ఇప్పుడు పడేసారు నీరు రావటానికి గోడ. అది జరిగిన సంగతి. ఇక్కడ గంట ఒకటి కట్టాడు. ఇక్కడ ఏం చేసేవారు? ఇక్కడ గంట ఒకటి కట్టాడు, ఒక తాడు కట్టి దీని వెనకమాలు పెట్టాడు జనాన్ని. ఎందుకంటే ఇప్పుడు గంట మోగింది అనుకోండి, దాంట్లో పడ్డట్టుగా దీని వెనకమాలు పెట్టాడు కానీ కత్తులపై వెనకమాలు జనాన్ని. అట్లా ఆయుధంగా చేశాడు. చూశారు కదా, ఇవి ఈ కొండవీడు కోట యొక్క విశిష్టతలు. కెమెరామెన్ సతీష్తో నస్రీన్, INB టీవీ న్యూస్, గుంటూరు.